కొత్తొక వింత పాతొక రోత అంటారు. రేవంత్ రెడ్డి రాగానే దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించడం. ప్రజావేదిక ముందు రోజు తీసుకుంటామన్నారు. ఆ తర్వాత వారానికి 2 రోజులు పెట్టారు. జనం సంఖ్య కూడా అంతే. పరిష్కారం అయిపోతుందంటే జనం ఎగబడతారు. పరిష్కారం అవుతున్న దాఖలాలు గమనించాలి. ఎందుకంటే ఎక్కువగా ఉద్యోగాలు కావాలనో, సాయం కావాలనో, డబ్బులు కావాలనో, లేకపోతే కనుక ఏది లీగల్ లిటిగేషన్స్తో ఉన్నటువంటి సివిల్ ఇష్యూస్ మీదనో వస్తూ ఉండటం. అది ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లో జరగదో ఇప్పుడు మారిపోయింది. ప్రజావాణికి తాజాగా వచ్చింది కేవలం 2445 అర్జీలు. రద్దీని తగ్గించేందుకు 12 టేబుళ్ళు ఏర్పాటు చేశారు. సందేహాలకు సమాధానం ఇచ్చే హెల్ప్ డెస్క్ అవి ఏర్పాటు చేశారు. చివరికి ఏమవుతుంది పరిస్థితి? అదే అవుతుందన్నమాట. ప్రాక్టికల్గా ఎప్పుడైనా సరే ఇలాంటివి తాత్కాలికంగా ప్రచారానికి బాగానే ఉపయోగపడతాయి. నిజంగా లెక్కేసుకుంటే కనుక మార్పు అయితే కొన్ని చిన్నవి ఉపయోగపడ్డాయి. అందులో భార్యాభర్తలను ఈ ప్రజాపాలన వేదికగా కలిపారు. 15 ఏళ్ళుగా ఒకే ఊళ్ళో వేరువేరుగా వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. ఇల్లు పింఛన్ కోసం వేరువేరుగా దరఖాస్తులు పెట్టుకున్నారు. పథకాల మీద హామీ ఇచ్చి వాళ్ళిద్దరిని కలిపారు. అంటే పథకాల కోసం అనేసి భార్యాభర్త వేరువేరుగా ఉన్నట్టు అక్కడ రికార్డులు చూపెడుతుంటే వాళ్ళిద్దరిని కలిపినటువంటి ఇన్సిడెంట్ మాత్రం చోటు చేసుకుంది.